బాబాయ్ మొత్తం మీద ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ అమరావతికి కళ వచ్చింది. ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఇన్ని శంకుస్థాపనలు జరుగుతున్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి. ఏం చెప్తారు ఒక అమరావతి ప్రాంతవాసిగా మీ అభిప్రాయం ఏంటి? అమరావతి బ్రహ్మాండంగా బాగుపడింది చంద్రబాబు వల్ల, వీళ్ళ ముగ్గురు వల్ల, దానికి గ్యారెంటీ మాకుంది. కానీ ఈ దొంగోళ్ళు దోసుకున్నది మొత్తం కక్కియాలి. బినామీల పేర కానీ ఎవరైన పేర కానీ మొత్తం కక్కియాలి. అది కక్కిపోతే ఎవరిని నమ్మము. జనంలో ఉన్న ఆందోళన ఏంటంటే ఇల్లు బినామీలు కానీ ఎవరన్నా కానీ చిన్న కోట్ల కక్కిచ్చి మళ్ళీ రాష్ట్రానికి పెట్టగలిగినాడే జనం నమ్ముతారు. అమరావతి రైతుగా మీరు మళ్ళీ ఇంత మంచి రోజులు వస్తాయి అనుకున్నారా? ఎట్లుంది పరిస్థితి ఏంటి? మేము మళ్ళీ చచ్చిపోయి పుట్టాం. ఏంది జగన్ ప్రభుత్వంలో చచ్చిపోయాం ఆల్రెడీ. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు, మోడీ గారు, మరి పవన్ కళ్యాణ్, ఈ ముగ్గురు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము సంతోషంగా మా పొలాలు ఎక్కడున్నాయని దొంగలాడుకుంటా ఈ పిచ్చెట్లు, ఈ పులులు దాగే అంత పిచ్చెట్లు పెరిగి మమ్మల్ని అవసాట్లు పెట్టి 16 నెలలు పాదయాత్ర చేసి ఎక్కడ వాళ్ళని అక్కడ నిర్బంధం చేసి గర్భిణీ కాళ్ళు ఎరగొట్టి నాకు ఇబ్బంది పాలు చేశాడు. ఇవాళ మాకు పరమ సంతోషం ఉంది. మేము మళ్ళీ 5 సంవత్సరాల్లో మేము బాగా డెవలప్ అవుతామని మాకు ఆశ. ఎన్నో మాటలు అన్నారు. ఇక్కడ ఎంత కమరావతి అన్నారు, లేకపోతే అన్నారు, ముప్పు ప్రాంతం అన్నారు. ఏమీ లేదు. వాళ్ళు 3 రాజధానులని కలగని వాళ్ళు ప్రజావేదికని పడవేసి వాళ్ళు చేయరాని పనులు చేసి రోడ్లు దొంకెళ్ళారు, కంపలు పెంచారు, ఇనుమెత్తికెళ్ళారు, ఇసుక దోచుకున్నారు, సిమెంట్ ఎత్తుకుపోయారు. చెయ్యరాని పనులు మొత్తం చేసి ఇవాళ అగసాట్లు పెట్టి మళ్ళీ మనం కలలుగానే రాజధాని మనం నిర్మించుకోబోతున్నాం. సార్, ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ అమరావతి కలకలలాడుతుంది. అమరావతికి మళ్ళీ పూర్వవైపు వచ్చే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా పునఃప్రారంభం జరగడం, ఇక్కడ ఎన్నో శంకుస్థాపనలు, లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన పెట్టుబడులకు సంబంధించి జరుగుతున్న ఈ పండుగ వాతావరణం ఎలా అనిపిస్తుంది? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ అమరావతి చూస్తుంటే ఎలా ఉంది సార్ ప్రస్తుత పరిస్థితి? కృష్ణా జిల్లా అవనగడ్డ కాన్స్టిట్యున్సీ, ఘంటసాల మండలం. నా పేరు నల్కుర్తి సురేష్, ఎక్స్-ఎంపీటీసీ. పండగ వాతావరణం అంటే మరలా మోడీ గారు ఇంత పెద్ద మహా కార్యక్రమాన్ని స్థాపించి ఈ వాతావరణం మొత్తం క్రియేట్ అవ్వడానికి కారణం నారా చంద్రబాబు నాయుడు అయితే, ఆయనకి వెన్నుదన్నుగా ఉన్న నరేంద్ర మోడీ గారు ఎంతో అభివృద్ధి కార్యక్రమం చేసి ఈ 5 సంవత్సరాల్లో నష్టపోయిన దాన్ని మరలా ఘనంగా ప్రారంభించి అందరికీ ఆమోదయోగ్యమైన రాజధాని కడతారని ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. అదేవిధంగా అడుగులు వేస్తూ ముందుకెళ్తున్నాం. కాబట్టి అందరూ ఇలాంటి పండగ వాతావరణాన్ని చేసుకోవడం మహదానందంగా ఉంది. దీనికి మేమందరం ఎంతో సంతోషంగా ఉన్నాం. ప్రజలందరూ కూడా ఈరోజు మోడీ గారు వచ్చి మన అమరావతికి పూర్వ వైభవాన్ని తీసుకొస్తారని ఎంతో ఆశగా ఉన్నారు. అందరి ఆశలకి తగ్గట్టుగా మోడీ గారు వచ్చి మంచి మనకి ఏమైతే చేస్తారో అవన్నీ మంచి హామీలు ఇచ్చి రాజధానిని నిర్మించడానికి ఈ 3 పార్టీలు ఎంత కంకణం కట్టుకున్నాయో వాటన్నిటికీ కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించి ముందుకు తీసుకెళ్తుందని ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సరే ప్రతిదీ కూడా అంటే పెట్టుబడులు రావాలి, పరిశ్రమలు రావాలి, ఆదాయం రావాలి, ఇదే పనిలో ఉన్నారు తప్ప వాళ్ళు చేసినట్టుగా గతంలో ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, లేకపోతే లా అండ్ ఆర్డర్ని మిస్యూజ్ చేసినట్టుగా కానీ ఈ ప్రభుత్వం చేయట్లేదు. అయినా కూడా అన్యాయాలు జరిగిపోతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఏదో దొంగ హామీలు ఇచ్చి వచ్చారని చెప్పి పదే విమర్శలు చేస్తున్నారు. ఈరోజు వైసీపీ కార్యకర్తలు కానీ లేదా వైసీపీ నాయకులు కానీ. చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాదవశాత్తు జరిగిన మరణాల దగ్గర కూడా డబ్బు వాళ్ళకి ఎంత ఇస్తారు, మా ప్రభుత్వం వచ్చాక ఇస్తామని చెప్పి కేవలం అక్కడ ఒక డబ్బు లాలూచి పడుతున్నారంటే ఎలా చూడాలి సార్? ఆయన ఆలోచన విధానాన్ని ఎలా చూడాలి? అందరూ దుష్ప్రచారం చేస్తున్నట్టుగా ఏమీ లేదు. మన సొంత కార్యకర్తకి ఇలా మన జగన్ గారి వైపుని తిడితే మన గవర్నమెంట్ ఏం చేసిందో అందరూ చూశారు. ఇది ఒక్క ఎగ్జాంపుల్ చాలు. అంటే చేబ్రోలు కిరణ్కి ఎలా జరిగిందో అందరం చూసాం. మన పార్టీ కార్యకర్తకి ఇలా జరిగింది ఏంటని పార్టీ వాళ్ళందరూ అడిగినా సరే లేదు, ఆడవాళ్ళని తిడితే ఎవరైనా ఒకటే, మన పార్టీ అయినా ఆ పార్టీ అయినా ఒకటే అని చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం అందరికీ ఆమోదయోగ్యమైంది. కాబట్టి ఈ శవ రాజకీయాలు చేయటం మానుకొని ఇక నుంచన్నా ఇప్పుడు జరిగే అభివృద్ధి కార్యక్రమానికి అన్ని పార్టీలు సహకరిస్తున్నట్టు వైసీపీ వాళ్ళు కూడా సహకరించి
ఈ రాజధానిని ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ సంతోషదాయకంగా ఉన్న దానిలో మీరు కూడా భాగస్వాములు అయితే బాగుంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తారు. చివరిగా ఆయనకి కూడా ఇన్విటేషన్ ఇచ్చారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సాధారణంగా స్వాగతం పలికారు. అయినా కూడా ఆయన తిరస్కరించి ఆయన ఈ కార్యక్రమానికి ఇప్పుడు ఆయనకి ఎలాంటి ద్వేషం లేదు, లేకపోతే రాష్ట్రం బాగుండాలి అనే వ్యక్తి అయితే ఈరోజు ఈ కార్యక్రమానికి రావచ్చు కదా సార్. ఒక ప్రతిపక్ష హోదా లేకపోయినా ఒక గెలిచిన ఎమ్మెల్యేగా అయినా రావచ్చు కదా ఆయన. అవును, అలా రావాల్సి వస్తుందని వస్తే వీళ్ళందరి యొక్క ఇదిలో నేను కూడా భాగస్వామిని అవుతానని భయపడి సార్ నిన్నే జగన్ గారు బెంగళూరు వెళ్ళిపోవడం జరిగింది. సరే, ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ఈ కూటమి ప్రభుత్వం ఈ అమరావతిని ముందుకు తీసుకెళ్తుంది. ఖచ్చితంగా అందరూ ప్రజలు విశ్వసిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇంత బ్రహ్మాండంగా పండగ వాతావరణం జరుగుతున్నందుకు, అందరూ మహదానందంగా ఉన్నందుకు మేము కూడా ఈ రాజధానిని భవిష్యత్తులో ఇంకా 2-3 సంవత్సరాల తర్వాత ఇంతకుముందు గవర్నమెంట్ తెలుగుదేశం వచ్చినప్పుడు ఎలా అయితే రాత్రిపూట లైట్లు ఫ్లడ్ లైట్లతో పనులు ఎలా చేశారో అలా ఈ రోజు నుంచి మరలా అదే కార్యక్రమం జరుగుద్దని, భవిష్యత్తులో రాజధాని అమరావతి మంచిగా జరిగి మనందరం కూడా మంచి రాజధానిని నిర్మించుకుంటామని, దానిలో మనం కూడా భాగస్వాములు అవుతున్నందుకు మేమందరం చాలా గర్వపడుతున్నామని, రాష్ట్ర ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారని సభాముఖంగా తెలియజేస్తూ ఈ అమరావతి మళ్ళీ ఇలా కలకల్లాడుతుంది అనుకున్నారా? అంటే 5 ఏళ్లలో జరిగిన విధ్వంసం గాని, జగన్మోహన్ రెడ్డి చేసిన నియంత పనులు గాని ఇప్పుడు మళ్ళీ పూర్వవైపు వస్తుందంటే ఎలా అనిపిస్తుంది ఒక అమరావతి ప్రాంత వాసి? చంద్రబాబు వల్లే, చంద్రబాబు వల్ల, నా మౌలి గారి వల్ల, ఎవరి వల్ల కాదు. పవన్ కళ్యాణ్ మౌలి గారు కూటమి ప్రభుత్వం ఏర్పడితే మనకు ఒక అవకాశం ఈ రాజధానిని మరలా సద్వినియోగం చేసుకోవటానికి మనకు ఉపయోగం. మళ్ళీ నేను వస్తాను 4 ఏళ్ళు కళ్ళు మూసుకొని అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. రాడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎప్పటి ప్రాంతం అయింది. మరలా కనుక బాబు గారు వస్తే ఇంకా అభివృద్ధి చెందడానికి ఉంది. భవిష్యత్తు తరాలకి ఉపయోగపడే విధంగా బాబు గారు తీర్చిదిద్దుతాడు. ఈ రోజు పరిశ్రమలు గాని, ఉద్యోగ అవకాశాలు గాని ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందుతుంటే బాబు గారే ప్రాధాన్యత ఇస్తాడు. మరలా భవిష్యత్తులో ఎవరికి మన రాబోయే తరాలకి అవకాశం దొరకాలంటే మరలా బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కూటమి ప్రభుత్వంగా మరలా కనుక వస్తే ఇంకా అభివృద్ధి చెంది మన ప్రపంచ దేశాల మొత్తంలో కూడా భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక గుర్తింపు వస్తుంది. కులాన్ని, ప్రాంతాన్ని, ఆటిని తీసుకోకూడదు. మనకు కావాల్సింది అభివృద్ధి. ఇవాళ ఏదో మనకు డబ్బులు రాలేదు, అమ్మ ఒడి రాలేదు, ఇంకా కొన్ని జగన్ గారు ఇవి ఇచ్చినవి తీసుకోలేదు అని అంటున్నారు. కానీ అది కాదు బాబు గారు చూసేది. ముందు తరాలకి భవిష్యత్తు చూసుకోవటం కోసం ప్రాధాన్యతను ఇస్తున్నాడు బాబు గారు. ఈసారి పీరియడ్ కూడా బాబు గారు వస్తే అమరావతి ప్రపంచ దేశాల్లోనే అగ్ర రాజధానిగా ఆంధ్ర యొక్క ప్రాధాన్యత ఏందో బాబు గారు సూచిస్తాడు.